హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 మొత్తం వాచ్ చేయడానికి చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 మార్క్ అలాగే 4 మార్క్స్ రానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందర మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో విక్టరీ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం జరగబోయే మోడల్ పేపర్స్ 10th క్లాస్ మోడల్ పేపర్స్ వీడియో వాచ్ ఖచ్చితంగా చేయండి. FA1 సిలబస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంది. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సొల్యూషన్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద 10th టర్మ్ ఆఫ్ ది ఏపీ 2, 7, 12 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రెషన్ లో ఈ ఏపీలో మనం ఏం కనుక్కోవాలంట, 10th టర్మ్ కనుక్కోవాలి. అంటే 10th టర్మ్ కనుక్కోని ఫార్ములా ఏంది, a ప్లస్ 9d మనం చెప్పడం జరిగింది. మామూలుగా చూడండి, ఇక్కడ సొల్యూషన్ గివెన్ ద ఏపీ 2, 7, 12. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఎంత మనకి 2, ఏ ఎంత 2, డి కనుక్కుందాం. డి కనుక్కొని ఫార్ములా ఏంది, a2 మైనస్ a1. a2 ఎంత మనకి 7 మైనస్ a1 ఎంత 2, 7 లో 2 పోతే 5. ఇక్కడ చూడండి, డి ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది. ఇక్కడ ఏపీ కాదు కనుక్కోమంటుంది, మనకి ఇచ్చిన సిరీస్ లో 10th టర్మ్ కనుక్కోవాలి. అర్థమైందా, ఏం కనుక్కోవాలి, 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కనుక్కొని ఫార్ములా ఏంది, ఇది nth టర్మ్ ఫార్ములాస్ కనుక్కొని ఫార్ములా జనరల్ ఫార్ములా ఇది. ఓకే, nth టర్మ్ ఫార్ములా కనుక్కొని జనరల్ ఫార్ములా ఇది. ఓకే, ఇప్పుడు మనకి a10 కనుక్కోవాలి. a10 అంటే ఎన్ని ప్లేస్లు ఎంత 10, అంటే a ప్లస్ 10 మైనస్ 1 డి. ఇక్కడ చూడండి 10 మైనస్ 1d అంటే ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, a ప్లస్ 10 లో కల్లా 1 పోతే 9d. అంటే a10 ఫార్ములా ఏంది, a ప్లస్ 9d. నేను చెప్పడం జరిగింది, మనం ఒకటి తగ్గించి చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఒకటి తగ్గించుకొని చెప్పాలి. అర్థమైందా, మనకి ఏ టర్మ్ అయితే కావాలో డి అనేది డిఫరెన్స్ ఒకటి తగ్గించి చెప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ a10 లో మనం ఇవి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి. a వాల్యూ a, డి వాల్యూ 5 సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి a10 వాల్యూ వస్తుంది. ఓకే, a10 చూడండి, ఏ ఎంత మనకి 2 ప్లస్ 9 ఉంది కాబట్టి 9, డి ఎంత 5. ఓకే, 2 ప్లస్ 9 5 జా 45. ఇక్కడ చూడండి 45 ఒక 2 47. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, a10 47 వచ్చింది. మనం గన ఇలా చేసుకుంటా వెళ్ళినామంటే ఖచ్చితంగా 10th టర్మ్ రాసుకుంటా వెళ్ళాం అనుకో, డిఫరెన్స్ 5 యాడ్ చేసుకుంటా ఖచ్చితంగా 47 అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 4. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది 4 మార్క్స్ రానికి అవకాశం ఉంటుంది. వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదైతే. ఓకే, స్టార్ గుర్తులు వేసుకోండి దీనికి మీరు, ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది ఏపీ 21, 18, 15, డాష్ 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 ఈజ్ -81. ఆల్సో ఈజ్ ఎనీ టర్మ్ ఆఫ్ ది జీరో, గివెన్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఏపీ ఏంది, మనకి ఇచ్చిన ఏపీలో -81 టర్మ్ ఉందా లేదా కనుక్కోవాలి. అలాగనే జీరో కూడా ఉందా లేదా కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇంక్రీజ్ నుంచి డిక్రీజ్ అవుతున్నాయి నంబర్లు. అక్కడ ఏముంది -81, ఆ టర్మ్ ఉందా లేదా కనుక్కోవాలి. ఆ టర్మ్ కనుక్కొని ఫార్ములా ఏంటంటే ఎంత టర్మ్ ఫార్ములా an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మీకు చాలా సార్లు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పడం జరిగిందని, మీరు ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి పర్ఫెక్ట్ గా, అప్పుడే మీకు పర్ఫెక్ట్ గా ఏదన్నా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏ అంటే ఫస్ట్ టర్మ్ చెప్పడం జరిగింది, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, ఓకే, డి అంటే కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏఎన్ ఏమనుకోవాలి అంటే -81 అనుకోవాలి. ఏమనుకోవాలి, ఏఎన్ ఏమనుకోవాలి -81. అలాగని జీరోని కూడా ఏఎన్ అనుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం -81 టర్మ్ ఉందా లేదా కనుక్కుందాం. అసలు ఆ ఎంత టర్మ్ కనుక్కోని ఫార్మ్ అయింది, ఏఎన్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అసలు మనం -81 ఉందా లేదా కనుక్కోవాలంటే ఫార్మ్ ఇది ఉపయోగిస్తాం. ఓకే, బాగుందండి. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి టర్మ్ కావాలి, ఏ కావాలి, డి కావాలి. ఈ ఆల్రెడీ ఏఎన్ వచ్చేసింది -81, ఆ టర్మ్ ఉందా లేదా కనుక్కోవాలి అంతే ఆ ఏపీలో. ఇక్కడ చూడండి, సొల్యూషన్ గివెన్ ద ఏపీ 21, 18, 15, డాష్ 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 డాష్. ఓకే, ఇక్కడ చూడండి, ఏమేమి ఉండాలి, ఏ ఉండాలి, డి ఉండాలి, ఏఎన్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్
ఈ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ ఏంది 21, దాన్ని ఏ అంటాం కదా, ఏ. డి అనుకోండి, ఇక ఫార్మ్ ఏంది A2 మైనస్ A1. A2 ఎంత 18 మైనస్ A1 ఎంత 21. 18 లో కల్లా 21 పోతే ఎంత వస్తుంది -3 వస్తుంది కదా, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే -3 వస్తుంది. ఇక్కడికి అయిపోయింది కాన్సెప్ట్. తర్వాత ఏ వచ్చేసింది, డి వచ్చింది. ఈ ఎన్ అలాగనే పెట్టి అదే నంబర్ ఆఫ్ టర్మ్ అనుకోని ఫార్ములా వాడతాం. ఆ ఎన్ వాల్యూనే కనుక్కోవాలి మనం. ఎంత ఏఎన్ ఎంత -81, ఏఎన్ ఎంత -81. ఇది బాగా విన్నారంటే జీరో చాలా సింపుల్, వినండి. ఓకే, దేర్ ఫోర్ ఏ ప్లస్ ఎన్ -1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్. ఇదే కదా ఎంత టర్మ్ కనుక్కోని ఫార్ములా మనకి. ఏ ఎంత మనకి 2, సబ్స్టిట్యూషన్ చూడండి 2 ప్లస్ ఎన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుగు, ఎన్నో టర్మ్ తెలుగు కాబట్టి ఎన్ అలాగే ఉంటుంది 1. డి ఎంత -3. ఏఎన్ ఎంత అనుకున్నాం -81. ఓకే, ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సారీ, ఏ ఎంత 21, ఏ ఎంత 21. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. n -1 -3 -81 మైనస్ ఇది ప్లస్ చేసిన అవతల పోతే -21. ఓకే, ఇప్పుడు ఈ n కనుక్కోవాలి. ఇక్కడ చూడండి బాగా చూడండి, n -1 -3 ఈక్వల్ టు మైనస్ నంబరు మైనస్ ఉన్నప్పుడు ఏం చెప్పినాను మైనస్ గుర్తుపెట్టా, రెండు కూడాలి. 1 1 ఎంత 2, 8 ఒక 2 10 ఎంత వచ్చింది -102. ఎంత వచ్చింది -102. మనకి 3 అనేది ఇంటూ చేస్తుంది, యూతలు పోతే ఏమవుతుంది డివైడ్ అవుతుంది. n -1 ఈక్వల్ టు -102 బై -3. మైనస్ క్యాన్సల్, 3తో భాగారం చేయండి 102ని. 3 3 జా 9, 1 మిగులుతుంది 2 2 3 4 జా 12 0. ఎంత వచ్చింది ఆన్సర్ n -1 ఈక్వల్ టు 34 వచ్చింది కదా. ఎంత వచ్చింది 34. ఇది ప్లస్ -1 మనకి ఎన్న టర్మ్ కావాలి, ఎంత ఎన్న టర్మ్ ఆ ఎన్ కనుక్కోవాలి. -1 అవతల పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే n ఈక్వల్ టు 34 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది 35. అంటే ఖచ్చితంగా మనము ఇలా రాసుకుంటా వెళ్ళాం అనుకో 35 టర్మ్ ఖచ్చితంగా -81 ఉంటుంది. అర్థమవుతుంది ఇప్పటికన్నా క్వశ్చన్? ఇప్పుడు అర్థమవుతుంది చాలా మందికి. ఓకే, అంటే మీరు రాసుకుంటా అంటే ఎన్ అంటే టర్మ్, ఆ టర్మ్ ఉందా లేదా ఏపీలో ఎన్నో టర్మ్ ఉంటే అని కనుక్కోనికనే ఈ ఎన్ ఫార్ములా వాడతాం, ఎంత టర్మ్ ఫార్ములా అంటాం. ఓకే, అర్థమైంది గైస్? అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎన్ అంటే మొత్తం 35 అనేది ఖచ్చితంగా ఈ ఏపీ సిరీస్ లో ఉంటుంది. ఇప్పుడు ఇదే చేసాం కదా, ఇప్పుడు 0 అనుకోవాలి. ఒకటి -81 అయిపోయింది. ఇప్పుడు ఇంకో వీడికి అయిపోయింది ఆ -81 క్వశ్చన్ ఆడికి అయిపోయింది కంప్లీట్. ఆల్సో ఈస్ ద ఎనీ టర్మ్ ఆఫ్ ది 0. మళ్ళీ ఈ ఏపీలోనే 0 ఉందా లేదా కనుక్కోవాలి. ఆలోచించండి, ఎంత టర్మ్ కనుక్కోనిక ఇప్పుడు ఏఎన్ ఎంత అవుతుంది 0 అనుకుంటాం. ఏ ఎంత అవుతుంది ఆల్రెడీ 21 అనుకున్నాం. ఎన్ ఎంత ఎన్ తెలియదు కాబట్టి అది అలాగనే ఉంటుంది. డి ఎంత డిస్టెన్స్ -3. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసి మళ్ళీ చేయాలి. ఓకే, నా ఏ ఈక్వల్ టు ఎంత మనకి 21 కామా డి ఎంత వచ్చింది డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ -3 కామా తర్వాత ఏఎన్ ఏమనుకోవాలి ఈసారి 0 అనుకోవాలి. ఇప్పుడు -81 ఎలా కనుక్కున్నామో 0 కనుక్కోవాలి. ఏఎన్ ఎంత 0. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ ప్లస్ n -1 ఇంటూ డి ఈక్వల్ టు ఏఎన్ కదా. ఓకే, సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ ఈక్వల్ టు ఎంత 21 ప్లస్ n -1. డి ఎంత మనకి -3 ఈక్వల్ టు ఏఎన్ ఎంత 0. ఇక్కడ చూడండి +21 అవతల పోతే ఏమవుతుంది -21. n -1 బాగా చూడండి, ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది మైనస్ n. ఇక్కడ చూడండి -21 అది 0తో ప్లస్ చేస్తే -21 కదా వచ్చేది. ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూ కావాలి -3 ఇంటూ చేసిన అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. n -1 -21 బై -3 మైనస్ క్యాన్సల్ 3 1 జా 3 7 జా. అర్థమవుతుందా? మైనస్ క్యాన్సల్ చేసిన 3 1 జా 3 7 జా. n -1 ఈక్వల్ టు 7 వచ్చింది. మనకి ఏం కావాలి n వాల్యూ కావాలి. +1 -1 అవతల పోతే ఏమవుతుంది +1 అంటే n ఈక్వల్ టు 7 + 1 అంటే n ఈక్వల్ టు ఎంత వస్తుంది 8. అంటే ఖచ్చితంగా 8వ టర్మ్ మనం ఇలా రాసుకుంటా వెళ్తే ఖచ్చితంగా మనకి ఏఎన్ 0 అనేది 8వ టర్మ్ కాడ 0 వస్తుంది. ద 8th టర్మ్ ఈస్ 0. ఓకే, ఇక్కడ కూడా అదే రాయొచ్చు కదా. ఏమని రాయొచ్చు ద 35th టర్మ్
is minus 81. Okay, అర్థమైందా గైస్? ఓకే గైస్, నెక్స్ట్ ప్రాబ్లం.